హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? నవరాత్రులు నడుస్తున్నాయి. ఈరోజు మూడవ రోజు. నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో పూజిస్తారు. దాంతో పాటుగా ఈరోజు తిరుమల మూడవ శనివారం అండి. పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు. తిరుమల శనివారాలను గురించి, అలాగే పురటాసి మాసం గురించి కూడా మన ఛానల్లో వీడియోలున్నాయి. పురటాసి మాసం గురించి, అలాగే తిరుమల శనివారాల గురించి పూర్తి వివరణ తెలుసుకోవాలనుంటే మన ఛానల్లో వీడియోలున్నాయి. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. తిరుమల శనివారాల్లో మూడవ శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఈ పురటాసి మాసంలోనే మనకు ప్రతి సంవత్సరం కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇటు నవరాత్రులు, అటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇంకా తిరుమల శనివారాలు అన్నీ కూడా ఒకే మాసంలో వస్తాయి. అదే పురటాసి మాసం. అమ్మవారి ధ్యాసలో తిరుమల శనివారాలను మర్చిపోయి ఉంటారేమోనని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోండి. ఏమీ లేదండి, పెద్దగా పూజలు చేయక్కర్లేదు. చక్కగా స్వామివారి పటం ముందు కుదిరితే 2 పిండి దీపాలు తయారు చేసుకుని స్వామివారి ముందు ఉంచి వాటిలో నువ్వుల నూనె వేసి ఒక దాంట్లో 4 వత్తులు, మరో ప్రమిదలో 3 వత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి గోవిందనామాలు చెప్పుకోండి, సరిపోతుంది. మీకు తోచినవి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. మన వాళ్ళలో ఎవరైనా తిరుమల శనివారాలను గురించి మర్చిపోయి ఉంటారేమోనని, ఈ సంవత్సరం 3వ తిరుమల శనివారం మిస్ అయ్యారంటే మళ్ళీ సంవత్సరం వరకు కూడా వేచి చూడాల్సి వస్తుంది. మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తిరుమల శనివారాలను చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఈ వీడియో చేశాను. మన ఛానల్ ఫైనల్లీ 500 సబ్స్క్రైబర్స్తో ఒక ఫ్యామిలీగా మారాము. మన ఛానల్లో వచ్చే వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది నాకు తెలియడం లేదు. కాస్త సమయం తీసుకొని మన వీడియోలు మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనే ఒక చిన్న మాటని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏ రకమైనటువంటి వీడియోలను మన ఛానల్ నుండి ఆశిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నాతో పంచుకోండి. మీ విలువైన సమయంలో కాస్త సమయాన్ని ఈ చిన్న కామెంట్ చేయడానికి యూజ్ చేస్తారని నమ్ముతూ, ఓకే అండి, ఇదే ఇవాల్టి వీడియో.